కట్ చేసిన ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్. ఇది మన ఆలుగడ్డ ఫ్రెండ్స్. సో దీనికి ఇట్లా పొట్టు తీసుకోవాలి. చల్లగైతే పొట్టు రాదనమాట. ఇది శనగపిండి అంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా బ్రెడ్ బజ్జీ కావాలంటే ఇట్లా శనగపిండి తీసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేసన్ పిండి అని ఇట్లా అంటారు ఫ్రెండ్స్. అవును, నాట్ ఓన్లీ శనగపిండి, ఇట్ ఈస్ ఆల్సో బేసన్ పిండి. బేసన్ ఇది బ్రెడ్ బజ్జీ కావాల్సిన మెయిన్ మెటీరియల్ ఫ్రెండ్స్. బ్రెడ్లు ఇది బాయిల్ చేసుకున్నాం. ఆలుగడ్డని పొట్టు తీసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిగడ్డని ఫ్రై చేసుకొని ఈ ఆలుగడ్డలు వేసేసి మొత్తం స్మాష్ చేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇట్లా వేయాలి ఫ్రెండ్స్. ఇంకిన్ని ఉంటాయి కదా ఇక్కడ, ఇంకిని ఇవి కూడా ఇట్లా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇంకొంచెం వేసుకోవాలి. ఇది ఇట్లా మంచిగా ఉడికినాక ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు కనిపిస్తున్నాయి, ఇవి ఇందులో వేసుకోవాలన్నమాట. సో ఈ ఆలుగడ్డ కూడా వేసుకోవాలన్నమాట ఇందులో. ఇట్లా వేసుకున్నాక సో ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇవి ఇంత ఉడికినాయి కదా, ఇంకా ఉడకాలి. ఇంకొంచెం ఉడికితే ఇంకా మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఈజీగా స్మూత్ అయిపోతాయి. ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. సోడా ఫ్రెండ్స్, తినే సోడానా? బేకింగ్ సోడా కాదు, తినే సోడా అంటాం. కొంచెం టేస్ట్కి తగ్గేటట్టు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ మధ్యలో అది పెట్టుకున్నాక దాని నుంచి మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టాలన్నమాట. దీని సైజ్కి తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది. ఇది పిండిలో వేసుకోవాలి. చూపించినట్టు ఇలా స్టఫింగ్ చేసుకున్నాక మనం దీన్ని హాఫ్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శాండ్విచ్లా హాఫ్లో కట్ చేసుకోవాలి.
బ్రెడ్ని ఇప్పుడు మనం పిండిలో వేసుకుంటున్నాం, ఇట్లా కోట్ చేసుకోవాలి. ఓకే, ఈ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవాలి.